నిన్న ప్రయాణికులు పడ్డ బాధలు వర్ణనాతీతం. అంతేకాకుండా ఈ సమావేశానికి తరలి వెళ్ళిన వారు మళ్ళా క్షేమంగా తిరిగి వస్తారా ఏంటి పరిస్థితి అని చెప్పి తల్లిదండ్రులు పడ్డ ఆవేదన కూడా గ్రామాల్లో అంత ఎంత కాదు. అది ఒక నాయకుడు తను నమ్మి ఎవరైనా వచ్చినప్పుడు వారి యొక్క బాగోగులు కూడా దృష్టిలో పెట్టుకుని నాయకత్వం వహించాలి. నిన్న చాలామంది ఎంత గ్రామాల్లో అయితే రాత్రి నిద్రలు లేవు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇళ్ళ చేరే వరకు ఏమవుతారు ఏమయ్యారు అన్నది. దాంతోపాటు అకారణంగా దీనికి ఏం సంబంధం లేని ప్రయాణికులు, రైల్వే ప్రయాణికులు కానివ్వండి, లేకపోతే రహదారి మీద చేసే ప్రయాణికులు కానీ వారు పడ్డ ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, అన్నీ ఇన్ని కావు. ఇవి ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించేయండి. నాకు చాలా ఆశ్చర్యకరం ఏంటంటే దాంట్లో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా వెళ్ళి పాల్గొన్నారు. వారెవరూ కూడా దీన్ని ఖండించకపోవటం కూడా చాలా విచారకరమైన విషయం. కానీ వెళ్ళిన నాయకులు కేవలం వారి రాజకీయ ప్రయోజనాలకి ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వెళ్ళారు తప్ప కాపుల యొక్క సంక్షేమం గురించో లేకపోతే వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పి వెళ్ళినట్టుగా మాత్రం మనకు కనపడలేదు. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఎవరైతే మగవారు ఉన్నారో అందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకుండా అందరు రండి అని చెప్పి పిలిపిస్తే ఆయన వెనకాల ఏ ఒక్క నాయకుడు వెళ్ళిన పరిస్థితి లేదు, వెళ్ళలేదు, ఖండించడం లేదు. అప్పుడే ఖండించాలి. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, నలుగురితో సంప్రదించుకుని నిర్ణయం తీసుకోవటం ఇది భావ్యమైంది కాదు అని ఖండించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవాళ సమాజంలో విభిన్న వర్గాల వారు నిన్నటి కార్యక్రమం వల్ల కష్టాల పాలైనప్పుడు వాళ్ళకు హుందాగా క్షమాపణ చెప్పుకొని ఉంటే మాత్రం ఎంతో సమంజసంగా ఉండేది. ఆ పని చేయలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలతో ఉంది, ఎంతో ఆర్థిక లోటుతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా రాష్ట్ర శ్రేయస్సుని, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహారం చేయాల్సిన రాజకీయ పక్షాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని అందిపుచ్చుకొని సమాజంలో ద్వేష భావాలు, విష బీజాలు నాటాలని చెప్పిన ప్రయత్నం చేయటం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఒక రకంగా దుఃఖంగా కూడా కలుగుతుంది చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే. ఇవాళ యావత్తు సమాజం ఒకరికొకరు చేతులు కలిపి నిలిచి ఇవాళ తెలుగు జాతికి ఎదురైన ఈ సవాల్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో నిన్నటి వరకు ప్రాంతీయతత్వంతో పోరాడాము, రెండు ముక్కలయ్యాం. మళ్ళా ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కులతత్వాలను రెచ్చగొడుతూ మళ్ళా సమాజంలో ఇవాళ మళ్ళా శాంతిని లేకుండా చేస్తూ మళ్ళా యువతరం మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం మనం చేయటం మాత్రం చరిత్ర ఇప్పుడు కూడా క్షమించదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత వాళ్ళ రాజకీయ నాయకులు ఏ పక్షం వారైనా కూడా చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, చాలా సంయమనంతో వ్యవహరించాల్సి వస్తుంది. తాము వేసే ప్రతి అడుగు కూడా జాతి భవిష్యత్తుకు ఉపయోగపడిగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. నిజంగా నిన్నటి సంఘటన మాత్రం నన్ను చాలా హృదయాన్ని గాయపరిచిందని చెప్పి మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా కాపు వాడిగా పుట్టాను. కానీ ఇవాళ కాపులకి గౌరవానికి తగిన విధంగా ఈ కార్యక్రమం నిర్వర్తించలేదని చెప్పిన బాధ మాత్రం నాకు ప్రగాఢంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా కుల మతాలతో సంబంధం లేకుండా సమాజంలో ఒక సమైక్య భావాన్ని పెంచాలని చెప్పిన ప్రయత్నం చేసిన వాడిని, చేస్తున్నవాడిని, చేస్తాను భవిష్యత్తులో కూడా. కానీ ఇలా ఒక కులం మిగతా కులాలకు దూరమయ్యే పరిస్థితి మాత్రం కల్పించే వారిని మాత్రం ఇవాళ ఖండించాల్సిన అవసరం మాత్రం ఉంది.